వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి అంశం తాజాగా రామ్ సింగ్ మీద ఛార్జ్షీట్. రామ్ సింగ్, సునీత, మర్రెడ్డి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ సునీత గారి భర్త, వీళ్ళందరి మీద ఛార్జ్షీట్ వేసాడు ఏకంగా. వాళ్ళకి ఆ మధ్యన కేసు పెట్టమని చెప్పి కోర్టు ఎవరైతే కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి పిఏ కారణంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో ప్రారంభమైంది. అసలు కథ అతనిచ్చిన వాంగ్మూలం చూస్తే ఎవరికైనా గుండెలు పిండేస్తుంది. సిబిఐ దర్యాప్తు మొదట పర్ఫెక్ట్గా జరిగింది. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి మొత్తం నాశనమైంది. రామ్ సింగ్ మోటివేటెడ్ క్రైమ్ కిందకి పాల్పడ్డాడు. అంటే ఎవరిదో స్ఫూర్తితోనో ఎవరి కోసమో పనిచేస్తూ మొత్తం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అతనే. అంతవరకు పర్ఫెక్ట్గా వెళ్ళింది. సిబిఐ దర్యాప్తు ప్రారంభించాక అసలైనటువంటి ఈ బ్యాచ్ అంతా బయటపడ్డారు. దస్తగిరి అండ్ గ్యాంగ్ అంతా బయటపడ్డారు. అంతా అయిపోయాక ఈ కేసుని ట్విస్ట్ చేసేందుకు అసలైనటువంటి దర్యాప్తు అధికారిని మార్చేశారు. మార్చిన తర్వాత వచ్చినటువంటి రామ్ సింగ్ పూర్తిగా పక్కాగా సునీత కోసం పనిచేసినట్టే బిహేవ్ చేశారనడానికి సాక్ష్యం కృష్ణారెడ్డి. ఆ రోజున చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి. అక్కడ చివరికి సునీత ఫోన్ చేస్తే, సునీత భర్తకి ఫోన్ చేసి సో ఆయన డెత్ నోట్ ఉందండి, ఏదో రాసుంది, ఇది మర్డరేనండి అని చెప్తే, మర్డర్ అని అవినాష్ రెడ్డికి చెప్పకుండా అవినాష్ రెడ్డిని అక్కడికి పంపించిందే సునీత భర్త ప్లస్ సునీత. వాళ్ళిద్దరికి తెలిసినే పంపించారు. అక్కడ మర్డర్ అని తెలిసాక కూడా అక్కడ కాగితం ఏదో ఉంది, చుట్టూత బ్లడ్ ఉందని చెప్తే ఏం లేదని చెప్పేసి ముందు పంపించారు. ఆ తర్వాతన అవినాష్ రెడ్డి తర్వాతన వాళ్ళ ఫాదరు అక్కడికి వచ్చిన తర్వాత లోపలకు కూడా వాళ్ళు అడుగు పెట్టలేదు. వాళ్ళ మధ్యలోనే ఈ కథంతా నడిపింది మిగతా గ్యాంగు. ఇదంతా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇతర గ్యాంగు అన్నటువంటి విషయం పర్ఫెక్ట్గా చెప్పినటువంటి వాడు కృష్ణారెడ్డి. అతన్ని చితకబాది ఎలాగో అంటే చివరికి వాళ్ళ అబ్బాయిలు పెళ్ళి అయితే, వాళ్ళ అబ్బాయికి పెళ్ళి ఫిక్స్ అయితే ఆ పెళ్ళిని చెడగొట్టేశారు వీళ్ళు. ఎవరి ద్వారా? ఫస్ట్ రామ్ సింగ్ ఫోన్ చేసి వీళ్ళ అబ్బాయిని పిలిపించి వాళ్ళ ఎదురుగుండానే అతన్ని కొట్టి, నువ్వు అవినాష్ రెడ్డి పేరు చెప్పేసి, భాస్కర్ రెడ్డి పేరు చెప్పేసి, లేకపోతే కనుక నేను లోపలేస్తాను అని చెప్పడం. అక్కడికి ఒప్పుకోకపోతే, అయ్యా నేను మా ఊళ్ళో అబద్ధం చెప్పడం ఎరగనోడిని అనేది మా ఊరు అందరూ చెప్తారు, అట్ట నేను అబద్ధం చెప్పలేను, నేను చూసింది అయితే కనుక ఆ టైంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లోపలికి కూడా రాలేదు, ఇట్లా సునీతం పంపించిందని వచ్చారు, లోపల ఎట్లుందని చెప్పగానే బయట నుంచున్నారు, వాళ్ళ ఎదురుగుండా ఇతను చేశాడు ఇదంతా, అదే నేను చెప్పాను, అదే వాంగ్మూలం ఇప్పటికీ అని చెప్తే చితక బాధడంతో పాటుగా వాళ్ళ అబ్బాయిని పిలిపించి అబ్బాయిల సమక్షంలో కొట్టడంతో పాటు వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఒక వారం రోజులు టైం ఇవ్వండి మా నాన్న వస్తాడు అని చెప్తే, అయితే ఆ పెళ్ళికి సంబంధించినటువంటి బ్రోకర్తో మాట్లాడి అత్తగారు అంటే అమ్మాయి తరపున వాళ్ళని పిలిపించి వాళ్ళతో వీడు చాలా పెద్ద క్రిమినల్ అని చెప్పడం, ప్లస్ ఇంకొక అబ్బాయి కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో మేనేజర్ చేత కూడా ఒత్తిడి చేయించి ఇలా నాన్న దొంగ, ఇలా నాన్న పెద్ద దొంగ ఇట్లాగా మాట్లాడిపిచ్చి అతని ఉద్యోగానికి ఎసరు పెట్టేటటువంటి ఒక వికృత చర్యకు పాల్పడి, మనకి సినిమాలో చూపెట్టినట్టు మోకాళ్ళకి మధ్యలో వెనకాల మడతేసి కర్రబెట్టి కొట్టినటువంటి దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదంతా అతను నివేదికలో తను కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు రామ్ సింగ్ సిబిఐ అధికారితో పాటుగా సునీత వీళ్ళ మీద ఇప్పుడు ఛార్జ్షీట్ అయింది. అరెస్ట్ అయితే చేయరు. ఛార్జ్షీట్ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కేసు ఫేస్ చేయాల్సి ఉంటుంది.